హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లవర్స్‌కి అందరికీ స్వాగతం. ఇవేంటో తెలిసిపోయినాయి గదా! పానీపూరీలంటే ఇష్టం లేని వాళ్ళెవరుంటారు చెప్పండి? ఇంతకుముందు చిన్న పిల్లలే తింటుండేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా తింటున్నారు చక్కగా. అయితే ఇవి బయట తింటే అంత హైజీనిక్ కాదు కాబట్టి, ఇంట్లోనే మనం కూర, నీళ్లు తయారు చేసుకొని పాపడ్స్ తెచ్చి వేయించుకుంటే హెల్తీగా ఉంటాయి. ఎన్నైనా తినొచ్చు. మా బుజ్జోళ్ళని మీ అమ్మా, నాన్న ఊరెళ్తున్నారు. మీకేం కావాలో చెప్పండి ఏడవకుండా ఉండటానికి అనగానే పానీపూరి అని అరిచేసారండి ఇద్దరొక్కసారే. అంతగా అడిగాక చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి? చక్కగా ఇంట్లోనే వాళ్ళకి చేసిస్తే హంసవాహనాన్ని ఎక్కించి ఆకాశంలో షికారు చేయిస్తున్నంత ఆనందంగా ఫీలయ్యారండి. వీటిని తయారు చేసుకోవడానికి మనం ఒక కప్పు బఠానీలు తీసుకున్నాం. ఒక ఆలు, ఒక టమోటా. ఈ బఠానీలని రాత్రంతా నానబెట్టేసుకొని, శుభ్రంగా కడిగేసి, కుక్కర్‌లో వేసేసుకొని, 3 కప్పుల నీళ్లు పోసేసి, అంటే 3 రెట్లు నీళ్లు పోసి 8-10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కంపల్సరీగా. అప్పుడే బఠానీలు చక్కగా ఉడుకుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. దాని మీద ప్రెస్ చేస్తే ఈ వీడియో ఇంకొంచెం మందికి రికమెండ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి హైప్ చేస్తారుగా. 8-10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా! ఆఫ్ చేసేసి కొంచెం సేపు ఆగి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే బఠానీలు చక్కగా ఇలా ఉడుకుంటాయి. ఎంత లావున ఉబ్బినాయో కదా! ఇలా ఉడికిన దానిలోకి మనం ఇందాక వీటితో పాటు ఒక బంగాళదుంప, ఒక టమోటా కూడా తీసుకున్నాం కదా! బంగాళదుంపని పీల్ చేసి శుభ్రంగా కడిగేసి పెద్ద ముక్కలు చేసి ఇందులో వేసుకున్నాం. అలాగే టమోటాని కూడా కడిగి పెద్ద పెద్ద ముక్కలు చేసి ఇందులో వేసుకున్నాం. వీటిని మళ్ళీ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకదే ఇంకా తొందరగా కావాలన్నారనుకోండి, అప్పుడు రెండిటిని విడివిడిగా ఉడికించేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి చక్కగా ఉడికిపోయినాయి 3 విజిల్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇందులో ఇంకా వాటర్ ఉంది కదా! ఇవి ఎవాపరేట్ అయిపోయే వరకు మూత తీసేసి స్టవ్ ఆన్ చేసి అలా ఉడికించుకుందాం. ఇవి ఉడికేలోపు మనకి ఆనియన్స్ కావాలి కదా! ఒక మీడియం సైజు ఆనియన్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులో నీళ్లు ఎక్కువగా ఉన్నవన్నీ తగ్గిపోయినాయి కదా! ఎవాపరేట్ అయిపోతూ ఉన్నాయి. ఇంకొంచెం వాటర్ ఉందన్నప్పుడు ఇలా మ్యాషర్ తోటి కొంచెం ఇలా మ్యాష్ చేసామంటే చక్కగా ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. ఇది లేకపోయినా పప్పు గుత్తి లాంటివి ఉంటాయి కదండీ! లేదా గరిటెతో కానీ మెత్తగా ఇలా మెదిపేసేయండి. పూర్తిగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు అంటే ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూను కారం. కారం నేను కొంచెం ఎక్కువేస్తానండి. ఇది ఎక్కువ కారం ఉండదు. కలరే గానీ కారం ఉండదు. అందుకని కొంచెం ఎక్కువేశాను. ఇది వేసిన తర్వాత ఇదండి సీక్రెట్ ఇంగ్రీడియెంట్. దీనిలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇదేంటనుకున్నారు? దాల్చిన చెక్క పౌడర్. ఒక పావు స్పూన్‌లో సగం వేసేసామంటే మంచి టేస్ట్ వస్తుంది. అది వేసి ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ వేసేసి బాగా కలిపేసామంటే మంచి గుమగుమలాడే కూర రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి ఏదన్నా సాల్ట్ అడ్జస్ట్ చేయాలంటే చూసుకొని కొంచెం మళ్ళీ కావాలంటే యాడ్ చేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే. కూరని ఒక బౌల్‌లోకి తీసేసి పక్కన పెట్టుకున్నామంటే ఇక మనం పూరీలు తయారు చేసేసుకుందాం. ఈ పూరీల కోసమండి నేను ఈ పాపడ్స్‌ని కొనిపెట్టుకుంటాను. ఇక్కడున్న అంతే ఇండియాకి మా పిల్లలొచ్చినా, లేదా పిల్లల దగ్గరికి మేమొచ్చినా ఈ పాపడ్స్ కంపల్సరీగా తెచ్చుకుంటాం. ఈ పాపడ్స్ మనకి డీమార్ట్‌లో గానీ, అన్ని సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. చక్కగా ఈ పాపడ్స్‌ని తెచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం టైమ్ టేకింగ్ అవుతుంది గదండీ ఇవి తయారు చేసుకోవడానికి. అందుకని ఇవి మాత్రం కొంటాము. కాపోతే మనం ఇవి పచ్చివి తెచ్చుకుంటాము. మన ఆయిల్‌లో వేయించుకుంటాం గాబట్టి హ్యాపీగా అదే బయటవనుకోండి, అదే ఆయిల్‌లో ఎన్ని రోజులో వేయిస్తుంటారు. మనం అలా కాకుండా ఫ్రెష్ ఆయిల్‌లో వేయించుకుంటాం గాబట్టి హ్యాపీగా తినొచ్చు. కొంచెం టైం పడుతుందనే కానియండి, లేతే అంటే వీటిని గూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో కొంచెం టైం చూసుకొని వీడియో చేసి పెడతానండి తప్పకుండా. కావాలి అన్నవాళ్ళు తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. ఇలా అన్నీ బాల్స్ లాగా రాగానే తీసేసి వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. కూర అయిపోయింది. పూరీలయిపోయినాయి. ఇంకా వాటర్‌ని తయారు చేసుకుందామండి. అస్సలు రుచంతా ఈ వాటర్‌లోనే ఉంటుంది. ఈ వాటర్‌ని తయారు చేసుకోవటానికి వేడి వేడి నీళ్లు తీసుకొని ఒక కప్పులో అందులో కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళలో ఏసి ఉంచండి. ఈలోపు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వీటిని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఎక్కువ పుదీనా, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఇవి 2 మిక్సీ జార్‌లో వేసి 2 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కూడా వేసేసి ఇందులో
కొద్దిగా అంటే కొద్దిగా చాట్ మసాలా వేస్తే పిల్లలు ఈ టేస్ట్ ఇష్టపడతారు కాబట్టి ఒక పావు స్పూన్ కన్నా తక్కువ కొంచెం వేసాను. తర్వాత బ్లాక్ సాల్ట్ వేసుకొని మనం నానబెట్టి ఉంచుకున్న ఈ చింతపండు నీళ్ళన్నిటిని వీటిల్లో వేసేసుకుందాం. వేడి నీళ్ళే వేసాం కాబట్టి త్వరగా మెదిగిపోతాయి. ఇవి వేసేసి మెత్తగా దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. ఈ పానీపూరి నీళ్ళు బయటవి తాగితే ఎన్నో అనారోగ్యాలొస్తాయి. అదే మనం ఇంట్లో చేసుకున్న ఈ పానీపూరి నీళ్ళు తాగితే ఉన్న అనారోగ్యాలన్నీ పోతాయండి. గొంతు నొప్పి, జలుబు, ముక్కు దిబ్బడ ఇలాంటివన్నీ పోయి గొంతు ఫ్రీగా అయిపోయి డైజెషన్ బాగా అవుతుంది. ఆకలి కూడా వేస్తుంది. ఇన్ని ప్రయోజనాలుంటాయి ఇంట్లో గనక మనం ఇలా చేసుకున్నామంటే. చూసారా గ్రీన్‌గా కలర్‌ఫుల్‌గా ఉంది గదా! థిక్‌గా వచ్చిన ఈ పేస్ట్‌లోకి మనం కావాల్సినన్ని వాటర్ కలుపుకుందాం. ఒక డబుల్ వాటర్ కలిపితే ఇందులోకి సరిపోతుందండి. నలుగురికే కాబట్టి ఈ మనం కావాలంటే ఇంకా నీళ్లు కలుపుకోవచ్చు. లేదంటే ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతాయి. మిక్సీ జార్‌లో ఇంకొన్ని నీళ్లు పోసి దాన్ని మొత్తం కడిగేసి ఆ వాటర్ కూడా పోసేసుకోండి. ఇప్పుడు మనకు కరెక్ట్‌గా కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చుంటాయి వాటరు. ఇవి కొంచెం కలిపి బాగా ఇందులో కూడా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాల్లేదంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి. మనం ఇందాక బ్లాక్ సాల్ట్ ఏసాం కాబట్టి అది ఎక్కువ సాల్టీగా ఉండదు. అందుకని ఒక హాఫ్ స్పూన్ ఏసేసి కలిపేసామంటే మనకి వాటర్ కూడా రెడీ అయిపోయినాయి. కలర్‌ఫుల్ వాటర్ రెడీ అయింది కదా! ఇప్పుడు మనం రంగంలోకి దిగిపోతున్నామనమాట. ఎప్పుడెప్పుడు ఇలా చేసి ఇస్తావా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు గదా! దీన్ని కొంచెం నొక్కితే హోల్ పడిపోతుంది. ఈ హోల్‌లో మనం బయట తీసుకున్నామనుకోండి వాడు కూర ఎక్కువేయడు. అదే మనం ఇంట్లో అనుకోండి నిండుగా పెట్టుకోవచ్చు. ఇలా నిండుగా పెట్టి ఆనియన్స్ వేసి నీళ్ళల్లో ముంచి ఇస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు 10, 15 లాగించేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్స్‌ని విడిగా పెట్టడం కష్టంగా ఉంటే ఈ కూరలో కలిపేసుకోవచ్చు. ఇలా కూర పెట్టి ఆనియన్స్ ఏసి నీళ్ళల్లో ముంచిన తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్ రావాలి అంటే ఇలా సేవ్ కానీ, బూందీ కానీ ఉంటే పైన డెకరేట్ చేశామంటే అద్భుతః! ఇక 15, 20 ఏంటి 30 అయినా లాగిచ్చేస్తారు అందరూ. మా చిన్నోడికి మాత్రం ఇలా అన్నీ పెట్టి సరిసిస్తానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేస్తారుగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.